ఈ ముఖ్యమంత్రికి నేను ఓపెన్ ఛాలెంజ్, రూమ్లో రెండో ఓడు లేకుండా నీ ఎలక్షన్ నామినేషన్ పత్రం నింపురాబోయి, నీ ఎలక్షన్ నామినేషన్ పత్రం నింపు, ఇంకోటి లేకుండా. ఈయన ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ల గురించి మాట్లాడుతున్నాడు. చదువు సంధ్య లేదు, స్కూల్ కోరా అంటే సంకనాకుండా తిరిగి ఇవాళ వచ్చి ఈయనకి విద్యాశాఖ పెట్టుకోండి, సిగ్గుశరం లేదా? అప్పజెప్పవరకన్నా శ్రీధర్ బాబు లాంటి వాడికి చదువుకున్నాను అప్పజెప్పు. ఈయన పరిపాలన, ఈయన స్టేట్మెంట్లు తెలంగాణని మొత్తం అంధకారంలోకి నెట్టే విధంగా ఉన్నాయి, చాలా డేంజరస్గా ఉన్నాయి. చేసి మాట్లాడరా నాయన, నువ్వు 3వ సంవత్సరం ఇది చేసి మాట్లాడు. నేను కడతా, నేను ఇస్తా, ఆడిపోయినోడు అట్లే అన్నాడు. 10 ఏళ్ళ నుండి నేను ఇస్తా, నేను డబుల్ బెడ్రూమ్ కడతా, బయట బర్లని ఎడ్లని కట్టేసినట్టు నా బిడ్డని కొడుకుని కట్టేస్తా. ఎప్పుడు నేను మోడీ గారు స్కీమ్స్ చెప్పిన, మొన్న ప్రెస్ మీట్లో 90,000 కోట్లు ఇదే స్కీమ్స్ తెలంగాణలో ఖర్చు అని మీకు ఇచ్చిన డేటా ఇచ్చిన ఈ 2 స్కీమ్స్లలో. ఇక దేశంలో 3 వైపుల సముద్రం ఉన్న ఏకైక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈయన చదువు సంకనాకిన చదువు. మళ్ళా దేశంలో సముద్రమే లేని ఏకైక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటాడు. ఒకసారేమో 3 దిక్కుల సముద్రం ఉందంటాడు, ఇంకోసారేమో సముద్రమే లేని ఏకైక రాష్ట్రం అంటాడు. కాశ్మీర్ సముద్రం పోయినరా మీరు? హిమాచల్, హర్యానా, ఢిల్లీ, యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇవన్నీ సముద్రాలలో మీరు అందరు బీచ్కి పోయొచ్చుట. నేను ఇక మన ముఖ్యమంత్రి సంకనాగిన చదువు ఎట్లుంటుందో చెప్తున్నా. ఇది నా ఇంటెలిజెన్స్ కాదు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదంతా మీకు ఇచ్చిపోతుంది. ఈయన ఏదైతే నూతన తెలంగాణ అర్థం అనుకుంటున్నారో అదే తెలంగాణ. ఇది తెలంగాణ, ఇక చార్మినార్, ఇటు వెస్ట్కి అరేబియన్ సముద్రం ఉంది, తెలంగాణ ఈస్ట్కి బే ఆఫ్ బెంగాల్. ఇక ఓడలు వస్తూనే ఉన్నాయి. వరంగల్ ఒడ్డాయి, ఈ ఖమ్మము, ఇవన్నీ ఒడ్డుకి అంతా ఓడలు వస్తూనే ఉన్నాయి. ఇక కింద ఇండియన్ ఓషన్ మహాసముద్రం కింద ఉంది. ఇదంతా మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రం ఇది. ఇక అదొక్కటి మిగిలింది, ఎందుకంటే నేను దాన్ని కిందికి దించిన. ఈ హిమాలయాలు అంత దూరం ఎందుకు, ఎట్లా ఈ దగ్గర తెస్తున్నాగా వీటిని కూడా కిందికి దించిన నేనే. బాగుందా ముఖ్యమంత్రి? దీనికే రేవంత్ సునీకి బాగానే ఉంది కదా. మంచి ఒక పెద్ద టూరిస్ట్ డెస్టినేషన్ చేయొచ్చు దీన్ని. ఇలా తాబేళ్ళు, పెద్ద పెద్ద వేల్స్, బ్లూ వేల్ అన్నీ ఉన్నాయి, కానీ హార్మోన్స్ పెట్టలే. లైట్ హౌస్ కూడా పెట్టిండు. హైడ్రా ఉంది, అయ్యో ఇక్కడ హైడ్రా నడుస్తుంది. హైడ్రా ఉంది ఇలా. మీకే గిఫ్ట్ నా తరఫున ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి తెలంగాణ మీకు గిఫ్ట్ ఇచ్చిపోతున్నా. నీకు చాదనైతే సొల్యూషన్ తోటి రా. ఉన్న యువత భవిష్యత్తు నాశనం చేయకు. ఇన్వెస్టర్లని రాకుండా స్టేట్మెంట్లు ఇవ్వకు. వాడని ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే వాడు పెట్టడానికి ఆలోచించే పరిస్థితి తీసుకురా. గ్రామాలకు పో, రైతులను పట్టించుకో, ఎన్ఆర్ఐలకు చేసిన వాగ్దానాలు ఫుల్ఫిల్ చేయి. మహిళలు అయితే నీకున్నది చీపురుతోటే ఉంటుంది నీకు. ఇవన్నీ కూడా ఈయన ఇచ్చిన ఇంజనీరింగ్ కాలేజీల స్టేట్మెంట్ మీద బీఆర్ఎస్ పార్టీ ఖండించిందని, గట్టిగా ఖండించిందా, నామకే వాస్తే ఖండించింది. వాళ్ళు చేసిన ఘనకార్యం కూడా ఇదే. మొత్తం ఫీ రీయింబర్స్మెంట్లు బంద్ పెట్టి మళ్ళీ జెన్జీల గురించి మాట్లాడతాడు. సిగ్గుమానం ఉండాలి గద్దముకొని కొడుక్కి. మీరు చదువు బంద్ చేసే పనులు చేస్తున్నారు. ఆడ మీ అయ్య నేర్పించిపోయాడు.
థ్యాంక్ యూ. సనాతనం ధర్మం మీద చేసిన వ్యాఖ్యలకి బొక్కలిర కొట్టాల. ఈ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడటం, ఇంతకుముందు ఐటీఐ పాలిటెక్నిక్ ఇవన్నీ అవుట్డేటెడ్ కోర్సులు, వాళ్ళు ఉద్యోగాలు ఇయ్యరు, అందుకనే ఇవన్నీ యూజ్లెస్ కోర్సులు, అందుకని మేము అడ్వాన్స్ ప్రొఫెషనల్ కోర్సెస్ తీసుకొస్తున్నాము అని తేరా నాయన. ఫస్ట్ తెచ్చింది లేదు, పీకింది లేదు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేము కొత్త స్కూళ్ళు కడుతున్నా అన్నారు. ఇప్పుడు కాంట్రాక్టర్లను ఫైనల్ చేస్తున్నాడు. వీడు ఇచ్చేదే ఇప్పుడు కాంట్రాక్టు, పైసలు వెళ్ళి తెస్తాడు, పైసలు లేవని ఈయనే అంటాడు. ఆ స్కూల్ ఐఐటి ఎప్పుడు, నువ్వు అలా పీకేది ఎప్పుడు? నువ్వు ఎప్పుడన్నా ఏమైనా విద్యాశాఖ మంత్రి పొట్టోడా, నువ్వు ఎప్పుడన్నా ఒక్క స్కూల్కి పోయినావా? బ్లాక్ బోర్డులు ఉన్నాయా చూసినావా? నీ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు విద్యాశాఖ మంత్రి ఉండగా బ్లాక్ బోర్డు లేని స్కూళ్ళు ఉన్నాయి, చాక్ పీసులు లేని స్కూళ్ళు ఉన్నాయి. అమ్మాయిలకి అబ్బాయిలకు పక్క పెట్టుర్రి, పిల్లగాళ్ళకి ఆడపిల్లలకి టాయిలెట్స్ లేని పరిస్థితి ఉన్నది. నువ్వు అడుగు పెట్టినావు ఒక స్కూల్లో? గ్రామాలలో పోయి ఈ బాధ్యతలు ఎవరు? ఉన్న స్కూళ్ళు మంచిగా చేయడట, కానీ కమిషన్లు వేసుకపోయినకి కొత్త స్కూళ్ళు కడతారట. ఆ పాతోడు అట్లనే ఉండే, ఉన్న స్కూళ్ళన్నీ నాశనం చేసిండు గద్దముక్కోడు. కానీ కొత్త గురుకులాలు కడుతున్నాం, కులాల వాడి విడదీసిండు మొత్తం విద్యార్థుల్ని. ఎస్సీలకో స్కూలు, బీసీలకో స్కూలు. ఇది ఫ్యూడలిస్టిక్ నేచర్. సమాజాన్ని విభజించి ఆ బ్రిటిష్ వాడి దగ్గర నేర్చుకుంటారు పాలించేవారు. టీచర్లను అవహేళన చేస్తున్నాడు. చదువు చెప్పేటోళ్ళకి మీకే చదువు రాదు, మీరేం చెప్తారు అన్నట్టు మాట్లాడుతున్నాడు ఈయన. వాళ్ళ గురించి పట్టించుకున్నావా? వాళ్ళకి పిఆర్సీ ఇచ్చినావా? నువ్వు ఎంతసేపు ప్రతిపక్ష నేత అనుకుంటున్నావా? నువ్వు అపోజిషన్ పార్టీ పీసీసీ ప్రెసిడెంట్ అనుకుంటున్నావా? నువ్వు ముఖ్యమంత్రి రా భయ్, 2.5 ఏళ్ళు అయిపోయింది. నీ కూడా నమ్ముతలేవు నువ్వు ఎట్లా గెలిచినావని. నీకు చదువు సంధ్య లేదు కదా. 2034 దాకానంటే ఈయననే ఉంటాడట. ఈయననే ఉండి ఇట్లనే యువతని నాశనం చేసుకుంటూ కూర్చుంటాడా? ఇవాళ స్టూడెంట్స్ని భయపెట్టిచ్చేస్తున్నాడు, వాళ్ళ ఫ్యూచర్ అంధకారాన్ని నెడుతున్నాడు, టీచర్లని అవహేళన చేస్తున్నాడు. నువ్వేనా రివ్యూ పెట్టినావా? ఇఫ్ ఇన్ కేస్ ఇంజనీరింగ్ కాలేజెస్ మన దగ్గర సబ్స్టాండర్డ్గా ఉంటే, ఫ్యాకల్టీ సబ్స్టాండర్డ్గా ఉంటే నువ్వు రివ్యూ పెట్టినావా? నువ్వేమన్నా చర్యలు తీసుకున్నావా? నువ్వు అప్గ్రేడ్ చేద్దామని చూసినావా? ఏంది లేదు. ఒక పీసు ఏంటి అపోజిషన్ పార్టీ వాడు తిట్టినట్టు తిడతా ఉన్నావు. నువ్వు ఫిజికల్, టెక్నికల్, ఫ్యాకల్టీ వాళ్ళ స్కిల్ రివ్యూ చేసినావా? ఒక కొత్త ఉద్యోగం నింపింది లేదు గత 10 ఏళ్ళ నుంచి తెలంగాణలో. ఇంకోటి, ఈయన చదువుకున్నవానికి ఉద్యోగం రాకుండా చేస్తున్నాడు. ఇంజనీరింగ్, మెడిసిన్ కంటే వీటికంటే పెద్ద చదువులు ఉంటే చెప్పులు చేయరా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జమానా మొత్తం నీకు ఇట్లా టెక్నికల్ స్టడీస్ పనికిరావంటే దీనికంటే వనుకొచ్చేటి చెప్పు. మరి నువ్వు చెప్పు, తీసుకురా ఏమన్నా. ఇది ఇట్లా. ఇంకోటి ఇంకా స్టేట్మెంట్లు, ఇంతకుముందు మేము పుచ్చపొలాలు చూసినట్టు చూస్తున్నారు మమ్మల్ని బ్యాంకర్లు. మేము ఎక్కడికైనా పోయి అప్పడుతందుకు పోతే, ఏదైనా ఇన్స్టిట్యూషన్ దగ్గరికి పోతే చెప్పులు ఎత్తుకపోయేటోడు వచ్చినట్టు చూస్తున్నాడు. అంటే ఎవడన్నా ఇండస్ట్రియలిస్ట్ వస్తాడా అండి? ముఖ్యమంత్రి అట్లా మాట్లాడినాక మా రాష్ట్ర పరిస్థితి ఇట్లుంది, ఓడు రాకండి అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎవడైనా ఇన్వెస్టర్ వస్తాడా? నీకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందా? నువ్వేం ముఖ్యమంత్రి రా భయ్? ఏం తమాషాలు చేస్తున్నావా, టైంపాస్ చేస్తున్నావా? ఒక ఇండస్ట్రీ లేదు, ఒక ఇన్వెస్ట్మెంట్ లేదు, ఒక ఎంప్లాయ్మెంట్ లేదు, చదువుకునేటోడికి చదివినోడికి ఫ్యూచర్ లేకుండా చేస్తున్నావు. నీ ఉద్దేశం ఏంది?